కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఏడాదిలోపు పట్టిసీమ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి. అసలు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు తేవడం ఎలా సాధ్యమవుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలన్నారు. 22% ఎక్సెస్ టెండర్లపై ఉన్న తాపత్రయంతోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చంద్రబాబు ఏ రోజైనా ప్రయత్నించారా అని నిలదీశారు పార్థసారథి. ఒక సంవత్సరంలో చేసేస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరంలో కృష్ణా డెల్టాకి నీళ్లు, అదేవిధంగా రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లిపోయి సస్యశ్యామలం చేస్తాం, రాయలసీమలో కరువు పరిస్థితిని పూర్తిగా తొలగించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే పట్టిసీమలో లిఫ్ట్ చేస్తానంటున్నారో 180 కిలోమీటర్లు ఉన్న కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు తీసుకురావాలి. ఆ కుడి కాలువ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపు 1700 ఎకరాల్లో వివిధ కేసులు కోర్టులు, హైకోర్టులో పెండింగ్ ఉంది. సంవత్సరంలో ఈ సమస్యల్ని పరిష్కరించడం సాధ్యమైద్దా? సాధ్యమయ్యేట్లయితే నీకు ఎప్పుడో ఈ పోలవరం ప్రాజెక్టు మన పట్టిసీమ గురించి ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఈ 6 నెలల్లో కానీ లేకపోతే సంవత్సరంలో కానీ మీరు వాటిని పరిష్కరించడానికి కృషి చేయలేదు, లేకపోతే పరిష్కరించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. టెండర్ని ఫైనలైజ్ చేయడానికి నువ్వు ఇచ్చిన 22% అధికంగా ఇచ్చిన ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని సరిచేసుకుంటానికి నువ్వు చెప్పడ్డ తాపత్రయం ఆ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టలేదనేది వాస్తవం. ఈరోజు ఇంకపోతే రాయలసీమ అంటున్నారు. రాయలసీమకి ఏ విధంగా తీసుకెళ్తారంటే దాదాపు 80 టీఎంసీని మేము తీసుకెళ్లిపోతాం. మొత్తం అసలు కృష్ణా రాయలసీమకి ముద్దుబిడ్డ నేనే అన్న విధంగా మాట్లాడుతున్నారు. గత 9 సంవత్సరాలు ఇంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 పెట్టలే. అక్కడ రాయలసీమ మీద వలకబోస్తున్న ప్రేమ నిజమైనట్లయితే నువ్వు ఈ పాటికే దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తాం, కానీ దానికి కావాల్సిన ఇంకా టెండర్స్ అన్ని పూర్తి చేసి పనులు వేగవంతం చేయటం కానీ చేసినట్లయితే రాయలసీమ మీద నీకు ప్రేమ ఉందేమని చెప్పేసి ఆలోచించుకోవడానికి అవకాశం ఉండేది.